ఎక్కడ కూడా మిమ్మల్ని కాంగ్రెస్ నాయకుల్ని ప్రజలు ఎక్కడ కూడా మిమ్మల్ని స్వాగతించే పరిస్థితి లేని కారణంగా ఈ ఉన్న 2-3 రాష్ట్రాలలో అధికారం కోల్పోతున్నామని చెప్పేసి భయం చేత ఈరోజు ఒక మనసులో ఒక రకమైనటువంటి కల్మషపూరితమైనటువంటి విద్వేషాలు రెచ్చగొడుతూ అనేక రకాలైనటువంటి మాట్లాడుతూ మొన్ననే వారం 10 రోజులు కాలేదు ఈరోజు రాష్ట్రీయ స్వయం సేవక్ గురించి భాజపా గురించి మాట్లాడినటువంటి మీ తీరుని దేశ ప్రజలందరూ కూడా చీదరించుకున్నారు. అయినా మీ బుద్ధి మారకుండా ఈ రకంగా మాట్లాడితే ఎక్కడ ప్రజల్లో హైలైట్ అవుతాం, మీడియాలో ఈరోజు వైరల్ అవుతామనేటటువంటి తీరుతో మాట్లాడుతున్న దాన్ని ఖబర్దార్ ఖర్గే గారు, మీ నాయకత్వంలో దేశ ప్రధాని నెహ్రూ దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా మీరు దేశానికి చేసింది ఏం లేదు. నిజంగానే మీరు మాట్లాడినటువంటి మాటలన్నీ కూడా అవి మీకు వర్తిస్తాయి తప్ప ఈ దేశ ఆంతరంగిక విషయాలు కావచ్చు, ఈ దేశ సైన్యం గురించి కావచ్చు, ఈ దేశమైనటువంటి ఉన్నతమైనటువంటి విషయాలు కావచ్చు, విదేశాల ముందర మాట్లాడినటువంటి ఈనమైన చరిత్ర మీ నాయకుడు రాహుల్ గాంధీ గారి. కాబట్టి ఈరోజు ప్రపంచ దేశాల్లో వెళ్ళి భారతదేశాన్ని తక్కువ చేస్తూ భారత సైన్యాన్ని తక్కువ చేస్తూ మాట్లాడినటువంటి ఈనమైన చరిత్ర మీ కాంగ్రెస్ పార్టీది, కాంగ్రెస్ నాయకులది. కాబట్టి మీకు ఇక భారతదేశంలో మనుగడ లేదు. ఖచ్చితంగా ఈ భారత సరిహద్దు రేఖలు దాటి కాంగ్రెస్ పార్టీని తరిమికొట్టి ఒకవేళ ఇక్కడే ఉంటే ఖచ్చితంగా బొందబెట్టి తీరుతామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.